Good evening, my dear friends. This is your Subbarao sir, economy faculty, and 15 years of teaching experience. సో ఫ్రెండ్స్, మనం గ్రూప్ 2 ఎకానమిక్స్ సంబంధించి మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే ఇంట్రడక్షన్ వాటి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో ఎకానమీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి, ఎకానమీలో మనం గ్రూప్ 2లో సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఎకానమీలో బేసిక్స్ బాగా తెలిసి ఉండాలి, బేసిక్ పాయింట్స్ తెలిసి ఉండాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు బాగా తెలిసి ఉండాలి. అవన్నీ తెలిసినప్పుడే మనం గ్రూప్ 2లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఎకానమీలో. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ బేసిక్స్ అని బేస్ చేసుకునే క్వశ్చన్స్ వస్తాయి ఎకానమీలో. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో మీకు తెలిస్తే దాని అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా మీరు అగ్రికల్చర్ కంప్లీట్గా మీకు కానీ తెలిసినట్లయితే అగ్రికల్చర్ని అప్లై చేసుకొని అప్లికబుల్ క్వశ్చన్స్ అంటే దానికి అనుబంధంగా ఉండేటువంటి కరెంట్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఈ స్టేట్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు మనం ఇవాళ ఈ సెషన్లో ఏం చేద్దామంటే ప్రధానంగా భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి? భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమీ తెలుసుకుంటున్నాం. భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు. మనం భారతదేశం ఏంటంటే ప్రధానంగా వ్యవసాయ దేశం కాబట్టి మొదటి లక్షణం ఏంటంటే మనకి భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం ప్రధానంగా కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం ప్రధానంగా కలిగిన ఆర్థిక వ్యవస్థ. అంటే ఇప్పుడు మనం లేటెస్ట్ సర్వే ప్రకారం 2020-21 కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం కానీ చూసినట్లయితే చూస్తే మన వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించే వాళ్ళు సుమారుగా 58% మంది ఉన్నారు. 58% ఆఫ్ ది పీపుల్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. ఇక్కడ వ్యవసాయం అనేది ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి జీవనాధారం. వ్యవసాయ ఎగుమతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సుమారుగా మన దేశం నుంచి మొత్తం ఎగుమతుల్లో, భారతీయ మొత్తం ఎగుమతుల్లో 50% ఎగుమతులు ఏంటంటే 55% ఎగుమతులు ఏంటంటే వ్యవసాయ ఎగుమతులే. సుమారుగా మనం దాదాపుగా 700 రకాల వస్తువుల్ని, వ్యవసాయ వస్తువుల్ని మనం ఎగుమతి చేస్తున్నాం. 700 రకాల వస్తువులను సుమారుగా 17 దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి వ్యవసాయం ప్రధానంగా కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం అనేది మన దేశంలో ఒక ప్రధానమైనటువంటి జీవన ఆధారం, ఇది మెయిన్ స్ట్రీమ్ అన్నమాట మనకి. అందుకని భారత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి మనకి పిలవడం జరుగుతుంది. అంటే వ్యవసాయం ఇక్కడ ప్రధానమైనటువంటి మనకు జీవన ఆధారం. వ్యవసాయమే ప్రధానం. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడుతుంటారు. మీరు చూడండి, COVID-19 ఇంపాక్ట్ వలన ఎక్కువ మంది ప్రజలు అనార్గనైజ్డ్ సెక్టర్ అంతా కూడా వదిలేసి వాళ్ళంతా వ్యవసాయ రంగంలోకి వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల వ్యవసాయం కాస్త వృద్ధి కూడా కనపడిందని చెప్పి మనకి ఎకనామిక్ సర్వేలు, బడ్జెట్లు చెప్తున్నాయి, కొన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాల్లో ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే వ్యవసాయం యొక్క దేశం. ఇది వ్యవసాయం ప్రధానంగా కలిగినటువంటి దేశం. రెండవది ఏంటంటే మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క మరొక లక్షణం ఏంటంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అంటే మిక్స్డ్ ఎకానమీ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే మీకు ఇందాక మేము ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను మీకు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? ప్రభుత్వము, ప్రైవేటు రెండు రంగాలు కలిసి ఆర్థిక వ్యవస్థను కానీ నిర్వహించినట్లయితే అలాంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటామంటే మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగం రెండు ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో.
ఇక్కడ పరిశ్రమల స్థాపన, పరిశ్రమల నిర్వహణ, పరిశ్రమలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా, లేదా ఇతర ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ రంగాలు రెండు కలిసి నిర్వహించబడతాయి. అందుకే ఇలాంటి ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఓకే, కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని బట్టి ఆర్థికవేత్తలు మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ అంటారు. కాబట్టి రెండో ప్రధాన లక్షణం ఏంటంటే మనకి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ మీరు చూడండి, ఏ రంగం చూసినప్పటికీ అటు ప్రైవేటు ఉంటుంది, ఇటు ప్రభుత్వం ఉంటుంది. ప్రైవేట్ రంగం ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వ రంగం ఉంటుంది. ఉదాహరణకి ప్రైవేట్ రంగం, ఇప్పుడు ప్రభుత్వ రంగంగా చూస్తే మనం పరిశ్రమలు చూడండి, ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి, ప్రైవేట్ పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వ రవాణా ఉంది, ప్రైవేట్ రవాణా ఉంది. ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ యొక్క విద్యా విధానం ఉంది, అదేవిధంగా ప్రైవేట్ విద్యా విధానం ఉంది. చూడండి, ఇట్లా అన్ని ప్రభుత్వము ప్రైవేట్ ఉన్నాయి. అన్ని ఆల్మోస్ట్ ఏవో కొన్ని తప్పితే మిగతా అన్ని కూడా ప్రభుత్వం ప్రైవేట్ రెండు కలిసి మన దేశంలో నిర్వహించబడుతున్నాయి. అందుకే మన ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లేదా మిక్స్డ్ ఎకానమీ అని చెప్పి అనడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం ఏంటి కింది వన్నిలో? పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు అడుగుతారు. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, లేదా రెండవది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మూడవది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, నాలుగవది పైవేవి కావు అని చెప్పి మనకు క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మీరు వెళ్ళి చూడండి, ప్రీవియస్ పేపర్ చూడండి, ప్రీవియస్ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, సివిల్స్ కానీ, ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుంటారు. కొన్ని వందల సార్లు అడుగుంటారు. ఈ క్వశ్చన్ 100 టైమ్స్ అడుగుంటారు. ఈ స్వతంత్రం వచ్చి దాదాపు మనకి 73 ఏళ్ళు అవుతుంది. ఈ 73 ఏళ్లలో ఈ ప్రశ్నను అయితే ఎన్నిసార్లు అడుగుంటారు, రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో మరొక ప్రధానమైన లక్షణం ఏంటంటే మనకి ఇదొక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. తర్వాత మరొక ముఖ్య లక్షణం ఏంటంటే, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క మరొక ముఖ్య లక్షణం ఏంటంటే అధిక జనాభా వృద్ధి రేటు కలిగి ఉంటుంది. లేదా అధిక జనాభా వృద్ధి రేటు లేదా జనాభా హ్యూజ్ పాపులేషన్ గ్రోత్ రేట్ అన్నమాట. అంటే మనం చూడండి, మన స్వతంత్రం వచ్చినప్పుడు అంటే 1950-51, ఇక్కడ ఎకానమీలో సంవత్సరం స్వతంత్రం వచ్చినప్పుడు అంటే 1950-51 తీసుకోవాలి. 1950-51లో మన స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో జనాభా కేవలం 31 కోట్ల మంది ఉన్నాం, సుమారుగా 31 కోట్ల మంది. తర్వాత 1991 జనాభా లెక్క ప్రకారంగా చూస్తే మన దేశంలో దాదాపు 92 కోట్ల మంది ఉన్నాం. 2001 కానీ చూసినట్లయితే మనము 2001 నాటికి మన దేశంలో 102 కోట్ల మంది జనాభా ఉన్నాం. 2011 కానీ చూసినట్లయితే మనము సుమారుగా 120 కోట్ల మంది ఉన్నారు. మొన్న జూలై 11 అంటే జూలై 11 ఏంటంటే ప్రపంచ జనాభా దినోత్సవం అంటారు. ఈ జూలై 11, 2020లో కానీ చూసినట్టు మన జనాభా సుమారుగా 130 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మనకి రేపు ఏప్రిల్లో 2021 జనాభా లెక్కలు వస్తాయి. అలాంటి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ 2021 జనాభా లెక్క ప్రకారం భారతదేశ జనాభా 136 కోట్లు దాటొచ్చు అని చెప్పి కూడా అంటున్నారు సర్వేలు. కాబట్టి భారతదేశం యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటంటే, మనకి మరొక లక్షణం ఏంటంటే జనాభా ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో అధిక జనాభా ఉన్నారు. ఈ జనాభా విషయంలో కానీ చూస్తే చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటే ఇండియా 2వ స్థానంలో ఉంది. సో కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే 2035 నాటికి, అంటే 2021లో జనాభా లెక్కలు జరిగాయి కాబట్టి మళ్ళీ 2031లో జరుగుతుంది. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జనాభా లెక్కలు చేస్తాం. అంటే 31-35 ఆ కాలానికల్లా కూడా మన దేశ జనాభా చైనా జనాభాను దాటిపోతుందని చెప్పి చెప్తున్నారు. అంటే ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశం భారతదేశం అని చెప్పి మనము ఇంకొక 20 ఏళ్లలో, ఇంకొక 15-20 ఏళ్లలో మనం నిరూపించబడుతుంది. అధిక జనాభా కలిగి ఉంటారు. సో ఈ జనాభా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. సో జనాభా పెరగడం వల్ల అనేక సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క మరొక ప్రధాన లక్షణం ఏంటంటే
ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు. జనాభా వల్ల అనేక అనర్థాలు దారితీస్తాయి. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తారు ఈ జనాభా. ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా అన్ని సమస్యలకు మూల సమస్య ఏంటంటే జనాభా, పాపులేషన్. జనాభా అనేది ఒక మూల సమస్య. ఈ సమస్య వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. జనాభా పెరగడం వల్ల మనకి పేదరికం వల్ల నిరుద్యోగం వల్ల మళ్ళా పేదరికం. సో ఈ విధంగా ఒక సమస్యకు ఈ జనాభా అనే సమస్య అనేక సమస్యలకు మూల సమస్యగా అవతరించి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థను సుడిగుండంలోకి నెట్టివేస్తుందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. కాబట్టి అధిక జనాభా అనేది మన ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాల్లో ఒక లక్షణం. అంటే జనాభా వల్ల కొంత అడ్వాంటేజెస్ లేకపోలేదు. అడ్వాంటేజెస్లో కానీ మనం చూస్తే ప్రపంచంలో అత్యధిక మానవ వనరులు కలిగినటువంటి దేశం భారతదేశం. మానవ వనరులు అంటే పనిచేసే శక్తి కలిగినటువంటి జనాభా. పనిచేసే శక్తి అంటే ఇక్కడ మనం ఏమనొచ్చు అంటే 15 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళని వీళ్ళు ఏమంటారంటే శ్రామిక జనాభా అంటారు. ఈ శ్రామిక జనాభా మనకి 2019-20 నాటికి, అంటే 2020 నాటికి అనుకోండి, 21 రన్నింగ్లో ఉన్నాం కాబట్టి 20 నాటికి సుమారుగా వీళ్ళు 67.5% మంది మన దేశంలో ఉన్నారు. ప్రపంచంలోని అత్యధిక మానవ వనరులు కలిగిన దేశం ఏదంటే భారతదేశం. అత్యధిక మానవ వనరులు. మన పక్కనే ఉన్న చైనాలో కేవలం 40% ఉన్నారు. అమెరికాలో ఇంకా తక్కువ ఉన్నారు, 30% మాత్రం అక్కడ మానవ వనరులు ఉన్నాయి. మన దేశంలో కానీ 67.5% ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా మానవ వనరుల కోసం ఇండియా వైపే చూస్తున్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం మన దేశం వైపే చూస్తున్నాయి. కాబట్టి జనాభా అనేది ఇటు పాజిటివ్ ఉంది, ఇటు నెగిటివ్ ఉంది. జనాభా పెరుగుదల వలన మనకు అనేక సమస్యలు ఉన్నాయి. మనకు ప్రత్యేకంగా మానవ వనరులు అనే టాపిక్ ఉంది. జనాభా పాపులేషన్ అనే అక్కడ ఉన్న చోట మనం చదువుకోవచ్చు. మీకు జియోగ్రఫీలో కూడా జనాభా ఉంటుంది. డెమోగ్రఫీ అంటారు జనాభాని. ద స్టడీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ డెమోగ్రఫీ అంటారు. సో కాబట్టి అధిక జనాభా కలిగి ఉంటాం. అధిక జనాభా వృద్ధి రేటు కూడా కలిగి ఉంది మనకి. అధిక వృద్ధి రేటుగా చూసినట్లయితే మనకు ప్రస్తుతం జనాభా వృద్ధి రేటు మనం 17.5% ఉంది సుమారుగా. అదేవిధంగా చూస్తే ప్రపంచంలో మన జనాభా వాటా 2.4% అనమాట. మొత్తం ప్రపంచ జనాభాలో భారతదేశం వాటా 2.4% కలిగి అధిక వృద్ధి రేటు కలిగినటువంటి జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి దేశం. రైట్. ఇక నెక్స్ట్ మనం కానీ చూస్తే 4వ పాయింట్గా చూసినట్లయితే మన దేశంలో పెట్టుబడులు బాగా కొరతగా ఉంటాయి. మన ఆర్థిక వ్యవస్థ యొక్క మరొక లక్షణం ఏంటంటే పెట్టుబడుల కొరత. స్కార్సిటీ ఆఫ్ క్యాపిటల్ అంటారు. క్యాపిటల్ అంటే ఏంటంటే ఏదైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉత్పత్తిలో పాల్గొంటుందో, విచ్ ఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంటూ ప్రొడక్షన్ ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్ అన్నమాట. పెట్టుబడులు మన దేశంలో చాలా కొరతగా ఉన్నాయి. ఎట్లా తక్కువ ఉన్నాయి, ఎట్లా కొరతగా ఉన్నాయి అంటే మన దేశంలో పెట్టుబడులు 15 నుంచి 30% మధ్యలో ఉన్నాయి. 15 to 30% మధ్యలో ఉన్నాయి. మన దేశంలో పెట్టుబడులు 15 నుంచి 30% మధ్యలో ఉన్నాయి. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే ఇది 50% పైగా ఉన్నాయి. 50 నుంచి 60% మధ్యలో పెట్టుబడులు ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. క్యాపిటల్ ఫార్మేషన్ అంటే పెట్టుబడి సమకూర్చుకోవడం. పెట్టుబడి సమకూర్చుకోవడం అనేది మన దేశం చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించలేము. పరిశ్రమలు స్థాపించలేకపోయేసరికి ఆదాయం ఉండదు. అంటే ఉపాధి ఆదాయం రెండు దొరకదు. ఉపాధి ఆదాయం లేకపోయేసరికి వృద్ధి రేటు తగ్గుతుంది. వృద్ధి రేటు తగ్గడం వలన అంటే ఆదాయం ఉత్పత్తి లేకపోతే ఉత్పాదకత కూడా తగ్గుతుంది. ఉత్పాదకత తగ్గుతుంది కాబట్టి ఉపాధి వలన పేదరికం పెరిగి మరింత ఆర్థిక వ్యవస్థ మరింత నష్టాలు ఎదుర్కొంటుంది. అంటే మొత్తం మీద పరిశ్రమలు లేకపోతే ఉత్పాదకత, ఉపాధి ఆదాయం ఏవి ఉండవు. అందుకని పెట్టుబడులు బాగా కొరతగా ఉంటాయి మన దేశంలో. అదే డెవలప్డ్ కంట్రీస్ మీరు ఏ దేశం తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, అదేవిధంగా ఇటలీ, ఫ్రాన్స్, ఏదైనా యూరోపియన్ కంట్రీస్ కానీ లేదా డెవలప్డ్ కంట్రీస్ ఏది తీసుకున్నప్పుడు కూడా అక్కడ పెట్టుబడులు 50 నుంచి 60% ఉన్నాయి. మనం కానీ చూసినట్లయితే పక్కనే ఉన్నటువంటి ఆసియా దేశాల్లో జపాన్ దేశం నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో ఉంది. మనం 5వ స్థానంలో ఉన్నాం. జపాన్ 3వ స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థల విషయంలో. జపాన్లో పెట్టుబడులు 60 నుంచి 70% ఉన్నాయి జపాన్లో.
మన దేశంలో చాలా తక్కువ పెట్టుబడులు ఉన్నాయి. అందుకే మనం పెట్టుబడులు లేవు కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి లేదు మన దేశంలో. పరిశ్రమలు లేవు కాబట్టి ఉపాధి లేదన్నమాట. ఓకే, రైట్. కాబట్టి పెట్టుబడులు కొరతగా ఉన్నట్టు. తర్వాత సాంకేతిక అభివృద్ధి తక్కువగా ఉన్నట్టు. సాంకేతిక అభివృద్ధి తక్కువగా ఉన్నట్టు. లెస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. టెక్నాలజీ అనేది మన దేశంలో చాలా తక్కువగా ఉంది. ఇప్పటికి కూడా మనం కానీ చూసినట్లయితే ఎక్కువగా అన్ని సంప్రదాయ పద్ధతులే వాడుతున్నాం. అంటే వ్యవసాయంలో కానీ, ఇటు పరిశ్రమల్లో కానీ, సేవా రంగంలో కానీ, ఈ ప్రధాన రంగాల్లో కూడా మనం ఇప్పటికి కూడా సాంప్రదాయ పద్ధతులే వాడుతున్నాం. సంప్రదాయ పద్ధతులు. వ్యవసాయ రంగంలో కానీ, పరిశ్రమల్లో కానీ, సేవా రంగంలో అన్నింటిలో కూడా ఇంకా సంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. కంప్లీట్ టెక్నాలజీ రాలేదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ఉంది. ఉదాహరణ వ్యవసాయ రంగంలో మోటార్లు వాడటం, కరెంటు మోటార్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, లేకపోతే క్రషర్స్, బుల్డోజర్స్, ప్రొక్లైనర్స్, ఇవన్నీ టెక్నాలజీ. కానీ ఇది ఇన్సఫిషియంట్ అనమాట. అంటే పూర్తిగా లేదు, 100% లేదు మన దేశంలో. ఇది చాలా తక్కువ ఉంది. మన జాతుల్లో 1-2% మాత్రమే మెకనైజేషన్ ఉంది. అదేవిధంగా పరిశ్రమల్లో కూడా మన దేశంలో కంప్లీట్గా టెక్నాలజీ లేదు. చాలా కొద్ది స్థాయిలో మాత్రమే టెక్నాలజీ ఉంది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం అనేది మన దేశంలో చాలా తక్కువ ఉంది. ఇదొక మరొక లక్షణం. సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఉంది కాబట్టి దేశంలో ఉత్పాదకత కూడా అన్ని రంగాల్లోనూ తక్కువ ఉంది. ఆశించిన స్థాయిలో మనకి ఉత్పాదకత కనపడట్లేదు. దానికి కారణం ఏంటంటే సాంకేతిక అభివృద్ధి లేకపోవడం. పెట్టుబడులు లేవు కాబట్టి సాంకేతిక అభివృద్ధి లేదు, ఇన్నోవేషన్స్ లేవు, నవకల్పనలు లేవు, ఇవన్నీ లేవు కాబట్టి ఇలా ఉన్నాయి. నెక్స్ట్గా మనం కానీ చూసినట్లయితే ఎక్కువ అక్షరాస్యత తక్కువ నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం అని చెప్పచ్చు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం. మోర్ ఇలిటరసీ అన్నమాట. మోర్ ఇలిటరసీ అంటే ఏంటంటే ఇక్కడ మన దేశంలో అక్షరాస్యత 1950లో కానీ చూసినట్లయితే, అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఎకనామిక్స్ స్వతంత్రం అంటే ఇది తీసుకుంటాం. 50-51లో కానీ అక్షరాస్యత చూస్తే కేవలం 25% మాత్రమే ఉంది. 20% లోపే ఉంది. ప్రస్తుతం 2011 జనాభా లెక్కలకి వరకు మనం ఎంతో కష్టపడి 74% వరకు వచ్చాం. అంటే ఇది అక్షరాస్యత. అంటే నిరక్షరాస్యులు ఇంకా ఎక్కువ ఉన్నారు. అక్షరాస్యత అంటే ఏంటి? ఫస్ట్ అక్షరాస్యత అంటే ఏంటంటే ఎవరికైతే చదవడం రాయటం వస్తుందో, చదవడం రాయడం రావడాన్ని మనం ఏమంటామంటే అక్షరాస్యత అంటాం. చదవటం రాయడం రావడాన్ని అక్షరాస్యత అంటాం. సో 10th క్లాస్ ఆ పైన కానీ చదువుంటే వాళ్ళనేమో ఎడ్యుకేటర్స్ అంటాం. ఎడ్యుకేటర్స్. కాబట్టి 10th క్లాస్ ఆ పైన చదివిన వాళ్ళను కూడా మనం విద్యావంతులు. ఎడ్యుకేటర్స్ అంటే ఇక్కడ విద్యావంతులు. సో మన దేశంలో విద్యావంతులను పక్కన పెడితే అక్షరాస్యుల్లో మన దేశంలో 74% ఉంది. 74.1% ఉంది. అంటే ఇంకా 26% మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఈ నిరక్షరాస్యుల వలన ఉపాధి దొరకక వాళ్ళు పేదవాళ్ళుగా ఉండిపోతున్నారు. పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు. సో కాబట్టి దేశంలో అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉండాలి. అదే మనం డెవలప్డ్ కంట్రీస్లో చూడండి, అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో అక్కడ అక్షరాస్యత 85% పైన ఉంది. అమెరికా లాంటి దేశాల్లో 93% ఉంది యావరేజ్ అక్కడ లిటరసీ రేట్. మనకు ఒక కేరళలోనే కనపడుతుంది దగ్గరగా 90% పైగా అక్షరాస్యత. మిగతా రాష్ట్రాల్లో లేదు. ఇప్పుడు బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో అక్షరాస్యత 40% లోపే ఉంది. సో మనకు కూడా చూసినట్టయితే ఇక్కడ కూడా అక్షరాస్యత మనకు కూడా తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలంగాణ ఈ ప్రాంతంలో కూడా 68% ఉంది అక్షరాస్యత. తెలంగాణ రాష్ట్రం చూడండి, అక్షరాస్యత బాగా తక్కువ ఉంది. అక్షరాస్యత ఉన్న చోటే మనం అభివృద్ధి కనపడదు. కాబట్టి దేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం కూడా మన ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాల్లో ఒక లక్షణంగా మనం చెప్పవచ్చు. తర్వాత మనం చూస్తే ఉత్పత్తి కారకాలకు గమనశీలత లేకపోవడం. ఉత్పత్తి కారకాలకు
గమనశీలత గమనశీలత లేకపోవడం. ఉత్పత్తి కారకాలకు గమనశీలత లేకపోవడం. ఇక్కడ ఉత్పత్తి కారకాలు అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మనకు. ఇది కూడా ఒక లక్షణం అన్నమాట. ఉత్పత్తి కారకాలు అంటే శ్రమ, మూలధనం, శ్రామికుడు, వ్యవస్థాపకుడు. అక్కడ శ్రమ అన్న శ్రామికుడు అన్న ఒకటే కాబట్టి శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు, పెట్టుబడి, వీటిని ఉత్పత్తి కారకాలు అంటాం. ఓకే, శ్రమ, మూలధనం, పెట్టుబడి, వ్యవస్థాపకుడు. సారీ, ఇక్కడ మనం మూలధనం అన్న పెట్టుబడి అన్న ఒకటే. దీన్ని ఇట్లా తీసుకుందాం. దీన్ని ఒకసారి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒక ఆర్డర్లో చూద్దాం. శ్రమ ఇక్కడ ఎట్లా రాద్దాం. ఒకటి భూమి అన్నమాట, రెండు శ్రమ అంటే శ్రామికులు, మూడు పెట్టుబడి, నాలుగు వ్యవస్థాపకులు. ఇక్కడ భూమికి ఏం కావాలి? మనం భూమికి అద్దె అంటే రెంట్, అద్దె. శ్రమకి ఏం కావాలి? వేతనాలు. పెట్టుబడికి ఏం కావాలి? వడ్డీ. వ్యవస్థాపకుడికి ఏం కావాలి? లాభం. భూమి, శ్రమ, పెట్టుబడి, వ్యవస్థాపకుడు. సో వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు. అయితే ఈ ఉత్పత్తి కారకాలు గమనశీలత లేదు మన దేశంలో. ఇది ఒక లక్షణం అన్నమాట. అంటే ఉత్పత్తి కారకాలు ఒక చోట నుంచి ఇంకో చోటకు బదలాయించడం లేదా బదిలీ చేయడాన్ని ఉత్పత్తి కారకాలకు గమనశీలత అంటారు. అలాగని మనం బదలాయించగలిగినట్లయితే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. మన జనాభా ఎక్కువ ఉండటం, మనకు అంత టెక్నాలజీ లేకపోవటం, పెట్టుబడులు లేకపోవడం, తర్వాత ఈ అన్ని కారణాల వల్ల ఉత్పత్తి కారకాల గమనశీలత లేకపోవడం వల్ల ఉత్పత్తి తక్కువగా ఉండి ఉత్పాదకత తగ్గి ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో మరొక లక్షణం ఏంటంటే ఉత్పత్తి కారకాలకు తగినటువంటి గమనశీలత లేకపోవడం. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటంటే పొదుపు, పెట్టుబడులు. పొదుపు కూడా తక్కువగా ఉండటం. పెట్టుబడులు ఇందాక చూసాం కాబట్టి ఇప్పుడు పొదుపు తక్కువగా ఉండటం. పొదుపు అంటే ఏంటి? మన వినియోగానికి పోవను మిగిలిన దాన్ని పొదుపు అంటారు. ఇట్స్ సర్ప్లస్ ఆఫ్ అవర్ కన్జంప్షన్. ఆఫ్టర్ కన్జంప్షన్ రిమైనింగ్ అమౌంట్ గోస్ టు సేవింగ్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఖర్చు పెట్టగా మిగిలినది. సో సర్ప్లస్ ఆఫ్టర్ కన్జంప్షన్ ఈజ్ నోన్ యాజ్ సేవింగ్స్. పొదుపు కానీ మనం కానీ చూస్తే ఇప్పటికీ మన దేశంలో స్టిల్ మనకి లేటెస్ట్ ఎకనామిక్ సర్వే ప్రకారంగా చూస్తే మనం 2021 ఎకనామిక్ సర్వే వస్తుంది. సుమారుగా మనకి 34% ఉంది పొదుపు అనేది మన దేశం తక్కువగా ఉంది. ఎక్కడైతే పొదుపు ఉంటుందో పొదుపు ఏం చేస్తుందంటే పెట్టుబడికి దారితీస్తుంది. పెట్టుబడి ఏం చేస్తుందంటే మనకు ఉత్పత్తికి దారితీస్తుంది. ఉత్పత్తి దేనికి దారితీస్తుందంటే ఆదాయానికి దారితీస్తుంది. కాబట్టి ఉత్పత్తి ఆదాయానికి, ఉద్యోగానికి అన్నిటికీ దారితీస్తుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని సాధిస్తుంది అన్నమాట. కాబట్టి పొదుపు, పెట్టుబడులు తక్కువగా ఉండటం అనేది మన ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాల్లో ఒక లక్షణం అని చెప్పి మనం చెప్పచ్చు. తర్వాత పేదరికం. పావర్టీ. మన దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది. స్వాతంత్రం వచ్చినప్పుడు అంటే 1951లో పేదరికం సుమారుగా 50% పైగా ఉంది. ప్రస్తుతం మన దేశంలో పేదరికంగా చూసినట్లయితే లేటెస్ట్ సర్వేల ప్రకారం పేదరికంగా చూసినట్లయితే సుమారుగా 21.9% ఉంది పేదరికం. ఇప్పటికీ దేశంలో ఒక పూట భోజనం దొరకనటువంటి వాళ్ళు 35% ఉన్నారు. ఒక పూట కూడా వీళ్ళకి భోజనం దొరకదు.
2 పూట్ల భోజనం చేసేవాళ్ళు దగ్గర దగ్గరగా 30% మంది ఉన్నారు. 2 పూట్ల కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు. మొత్తం మీద మన దేశంలో పేదవాళ్ళు 21.9% మంది పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి పేదరికం ఎక్కువగా ఉంది మన దేశంలో. ఇది కూడా మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన లక్ష్యం. ఇందులో గ్రామీణ పేదరికం, పట్టణ పేదరికం అని 2 ఉన్నాయి. సో గ్రామీణ పేదరికం కన్నా పట్టణ పేదరికం కన్నా గ్రామీణ పేదరికం ఎక్కువగా ఉంది మన దేశంలో. అయితే ఇటీవల కాలంలో ఒకప్పుడు ఇట్లా ఉండేది. ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు పెట్టడం వలన గ్రామీణ పేదరికం కొంతవరకు తగ్గింది. పేదరికం తగ్గి పట్టణ పేదరికం పెరుగుతుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. పట్టణ పేదరికం అంటే కనీస అవసరాలు పొందలేనటువంటి స్థితినే మనం పేదరికం అంటాం. కనీస అవసరాలు అంటే ఇక్కడ ఏంటంటే ఫుడ్, క్లాత్, షెల్టర్తో పాటుగా ఇంకొక మెడికల్ ఎక్స్పెన్సెస్, లేదా పక్కా ఇళ్ళు, తర్వాత చెప్పులు మీన్స్ ఫుట్వేర్, తర్వాత వస్త్రాలు, ఇలాంటి ఏవి కూడా దొరికినటువంటి స్థితినే మనం పేదరికం అంటాం. కనీస అవసరాలు, ఫుడ్ అంటే తిండి, బట్ట, నివాసం ఉంటారు ఎకనామిక్ సెన్స్. ఇవి కూడా పొందలేనటువంటి స్థితిని మనం పేదరికం ఉంటుంది. కాబట్టి మన దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది. సో పేదరికం ఎక్కువగా ఉండటం అనేది కూడా మన ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో మనం ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత నిరుద్యోగం ఎక్కువగా ఉండటం. నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగం అనేది మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉందంటే మన నిరుద్యోగత రేటు కానీ చూస్తే సుమారుగా 6.6% ఉంది. నిరుద్యోగత రేటు అంటే ఏంటంటే మొత్తం పనిచేసే శ్రామికులు బై మొత్తం శ్రామికులు. అంటే మనకి సంవత్సరంలో పనిచేసే శ్రామికులు అంటే పని దొరికే శ్రామికులు నుంచి మొత్తం శ్రామికులతో భాగిస్తే మనకు వచ్చేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. పనిచేసే శ్రామికులు డివైడెడ్ బై మొత్తం శ్రామికులు. అంటే నిరుద్యోగం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి పని చేయగల శక్తి, కోరిక అన్నీ ఉండి మార్కెట్లో పని దొరకకూడదు. Desire to work and ability to work, but no job in the market. That kind of situation is known as here నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ చాలా రకాలు ఉన్నాయి. మనకి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని, వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, దీర్ఘకాలిక నిరుద్యోగిత, స్వల్పకాలిక నిరుద్యోగిత, శాశ్వత నిరుద్యోగిత, అశాశ్వత నిరుద్యోగిత, తాత్కాలిక నిరుద్యోగిత, ఇలా చాలా రకాల నిరుద్యోగాలు ఉన్నాయి. సంకృష్ట నిరుద్యోగిత, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, అన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, రకరకాల ఆర్థిక వ్యవస్థలో ఉన్న పరిస్థితుల అనుగుణంగా మన దేశంలో ఇన్ని రకాల నిరుద్యోగాలు కొనసాగుతూ ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో నిరుద్యోగం కూడా ఒక ప్రధానమైన లక్షణం అని చెప్పి మనం ఇక్కడ చెప్పవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా ఉంది. మన దేశం వ్యవసాయ దేశం కాబట్టి ఇక్కడ పరిశ్రమలు పెద్దగా ఉండవు. అంటే పారిశ్రామిక అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చూడండి మన జీడిపిలో పారిశ్రామిక వాటా మనకి లేటెస్ట్గా చూసిన 28% మాత్రమే ఉంది. అదే డెవలప్డ్ కంట్రీస్లో జీడిపిలో ఆ దేశాల యొక్క జీడిపిలో అంటే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయంలో పరిశ్రమల వాటా 50% పైగా ఉంటాయి. మన దేశంలో కేవలం ఇది 28% ఉంది వీటి వాటా. ఇటీవల 25 నుంచి 28% పెరిగాయి. అదే స్వతంత్రం వచ్చినప్పుడు కేవలం 17% మాత్రమే ఉంది పారిశ్రామిక రంగం వాటా. అంటే పరిశ్రమల స్థాపన అనేది తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉన్నాయి పరిశ్రమలు. సో ఎందుకంటే దానికి కావాల్సినటువంటి క్యాపిటల్, దానికి కావాల్సినటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలు, ఇలాంటివన్నీ కూడా మన దేశంలో ఆ టెక్నాలజీ కూడా లేకపోవడం. అందుకే వ్యవసాయ దేశం కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా ఉంది. పారిశ్రామిక అభివృద్ధి కలిగినటువంటి దేశం కాదు ఉంది. కాబట్టి పరిశ్రమల అభివృద్ధి అనేది చాలా తక్కువగా కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ అని చెప్పచ్చు. క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు
మనకున్నటువంటిది సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ వీటన్నిటిలో కూడా మనకున్న ఎకానమీ సిలబస్ అంతా కూడా ఇప్పుడు మనం ఏదైతే భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అంటున్నామో, ఈ భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల చుట్టూనే తిరుగుతుంది సిలబస్ అంతా. అందుకని ఈ భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల ద్వారా మనం ఎకానమీని పరిచయం చేసుకుంటున్నాం. ఈ క్యారెక్టరిస్టిక్స్ కానీ మీకు క్లియర్‌గా, స్పష్టంగా మీకు గాని అర్థమైనట్లయితే మీకు ఇక ఎకానమీ అనేది చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. మన ప్రీవియస్ క్లాస్ కానీ, బిఫోర్ క్లాస్ కానీ, ఈ క్లాస్ కానీ, ఈ క్లాసెస్‌లో ఉన్నటువంటి బేసిక్స్ బాగా మీకు అర్థం కావాలి. ఇవి గాని అర్థమైనట్లయితే ఎకానమీ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ సిలబస్‌లోకెళ్ళి ప్రతి చాప్టర్‌ని మనం డీటెయిల్‌గా చదువుతాం కాబట్టి, ప్రతి చాప్టర్‌లో కూడా ఇదే విషయాలు ఉంటాయి. అక్కడ కూడా మనం ఇదే పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఇదే టెర్మినాలజీ. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్‌లో చెప్పాను. ఎకానమీ అంటేనే సెపరేట్‌గా ఒక టెర్మినాలజీ కలిగినటువంటి సబ్జెక్ట్ అనమాట. మిగతా ఏ సబ్జెక్టులకి ఇలాంటి ఫ్లో టెర్మినాలజీ కలిగినటువంటి సబ్జెక్ట్స్ లేవు. ప్రత్యేకమైనటువంటి పదజాలం కలిగినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఎకనామిక్స్ అన్నమాట. అందుకని మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. సో కాబట్టి పరిశ్రమల అభివృద్ధి కూడా మన దేశం తక్కువ ఉంటాం. తర్వాత ఆర్థిక ప్రాంతీయ అసమానతలు. ముందు ఆర్థిక అసమానతలు చూద్దాం. మన దేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉంటాయి. ఎట్లా ఉన్నాయంటే 1% జనాభా, ఇటీవల ఒక సర్వేలో చెప్తున్నారు, 1% జనాభా 70% సంపద కలిగి ఉన్నారు దేశంలో అని చెప్తున్నారు. గతంలో 10% పీపుల్ అంటే 10% జనాభా కలిగినటువంటి ధనవంతులు లేదా పారిశ్రామికవేత్తలు 70% సంపదను కలిగి ఉన్నారు దేశంలో. అదే 70% మంది ప్రజలు దేశంలో ఉన్నటువంటి కామన్ మ్యాన్ 70% మంది కేవలం 10% మాత్రమే సంపద కలిగి ఉన్నారు. సంపద అంటే వెల్త్, ఆస్తులు, కంపెనీలు, ప్రాజెక్టులు, ల్యాండ్. ఇవి చూడండి, 10% జనాభా 70% కలిగి ఉన్నారు, 70% ఏమో 10% కలిగి ఉన్నారు. ఇదే ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. దీన్ని ఎకనామిక్ టెర్మినాలజీలో ఏమంటారంటే ఆర్థిక స్తోమత కేంద్రీకరణ అంటారు. ఆర్థిక స్తోమత కేంద్రీకరణ. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎకనామిక్ సెంట్రలైజేషన్ అంటాం. ఎకనామిక్ సెంట్రలైజేషన్, ఆర్థిక స్తోమత కేంద్రీకరణ అంటాం. ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య. ముఖ్యంగా దేశాలతో మనకు పనిలేదు ఇక్కడ. వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఉంది. కొద్దిమంది మాత్రమే కలిగి ఉన్నారు. పారిశ్రామికవేత్తలు మీకు తెలుసు. ఉదాహరణకు మనం అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఆదాని, భారతీ మిట్టల్, సునీల్ మిట్టల్ ఇలాంటి కొద్దిమంది పారిశ్రామికవేత్తల చేతుల్లోనే ఎక్కువ సంపద. మన రాష్ట్రంలో కూడా జీవీకే, జిఎంఆర్, లేకపోతే రామోజీరావు, లేకపోతే ఇతర బడా పారిశ్రామికవేత్తలు, వీళ్ళు కొద్దిమంది చేతుల్లోనే ఎక్కువ సంపద కేంద్రీకృతమైంది. కాబట్టి దీన్ని ఆర్థిక అసమానతలు అంటారు. కాబట్టి దేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక మన ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అన్నమాట. మరొకటి కానీ చూసినట్లయితే మన ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో సామాజిక అసమానతలు లేదా సాంఘిక అసమానతలు. సాంఘిక అసమానతలు సాంఘిక అసమానతలు కానీ చూస్తే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు. అంటే సమాజంలో వివిధ వ్యక్తుల మధ్య, వివిధ వర్గాల మధ్య, వివిధ కులాల మధ్య, వివిధ మతాల మధ్య కూడా మనకి అసమానతలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కానీ చూస్తే బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, దళిత లాంటి వర్గాల వాళ్ళు బాగా పేదరికంలో ఉంటారు. ఇటీవల ఒక సర్వేలో ఏం చెప్తారు, మన దేశంలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలోను, ముస్లింలోను పేదవాళ్ళు ఉన్నారు. మిగతా కమ్యూనిటీల్లో వీళ్ళకన్నా బెటర్గా ఉన్నారు వాళ్ళు. సో సాంఘిక అసమానతలు కూడా మన ఆర్థిక వ్యవస్థలో బాగా కనిపిస్తాయి. వివిధ కులాల మధ్య, వివిధ మతాల మధ్య, వివిధ వ్యక్తుల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య. దీన్ని సాంఘిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలను కూడా అంటారు. ఉదాహరణకి వివిధ ప్రాంతాల మధ్య చూడండి అసమానతలు. మనం ఉదాహరణకి మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో చూడండి, దక్షిణ తెలంగాణతో పోల్చుకుంటే ఉత్తర తెలంగాణ అంతా కూడా వెనుకబడి ఉంది. దక్షిణ తెలంగాణతో పోల్చుకుంటే ఉత్తర తెలంగాణ అంతా కూడా మనకి ఇక్కడ వెనుకబడి ఉంది. తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా భారతదేశం చూడండి, భారతదేశంలో కూడా మనకి చాలా ప్రాంతాల్లో, ఉదాహరణకి మనం
మహారాష్ట్ర ప్రాంతం తీసుకున్నాం. మహారాష్ట్ర ప్రాంతంలో విదర్భ ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూడండి కోస్టల్ బెల్ట్ బాగా ఉంది ఏపీలో. తర్వాత మనకి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకబడి ఉంది. అదేవిధంగా తెలంగాణలో మనగా చూస్తే ఉత్తర తెలంగాణ వెనుకబడి ఉంది, దక్షిణ తెలంగాణ బాగుంది, రాజస్థాన్ ప్రాంతం ఇట్లా. కాబట్టి ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య, సమాజం మధ్య, సమాజంలో వ్యక్తుల మధ్య కూడా సాంఘిక ప్రాంతీయ అసమానతలు మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రైట్. తర్వాత దేశంలో కానీ చూసినట్లయితే ఇంకా మన ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో ఇంకా చూసినట్లయితే స్కాములు జరగటం, ఆర్థిక స్కాములు, అవినీతి ఎక్కువగా ఉంటుంది. మనం 2010లో చూస్తే ఇండియా వరల్డ్లోని నెంబర్ 1 ప్లేస్లో ఉంది స్కామ్స్. అనేక కుంభకోణాలు అంటారు తెలుగులో. ఉదాహరణకు మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కుంభకోణాలు. బోఫోర్స్ కుంభకోణం, ఇటీవల కానీ చూస్తే ఇంకా ఎంఆర్ తర్వాత మనం కానీ చూసినట్లయితే స్పెక్ట్రమ్ కుంభకోణం. ఓకే, టెలికాం రంగంలో వచ్చినటువంటి కుంభకోణాలు అనమాట, టెలికాం రంగంలో. తర్వాత ఇలాంటి అనేక స్కాములు. అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ కాలంలో అక్కడ దాణా కుంభకోణం, పశువుల మేత. తర్వాత మొన్న కూడా మనంగా చూసినట్లయితే మనకి లాస్ట్ సైనికులు యొక్క కోఫిన్స్ అంటే వాళ్ళ యొక్క శవపేటికల మీద కూడా కుంభకోణాలు చేశారు మన దేశంలో. ఇట్లా అనేక కుంభకోణాలు, స్కాములు, అవినీతి, కరప్షన్ గా చూసినట్లయితే భారతదేశం మొత్తం దాదాపుగా 186 దేశాల్లో మనం సుమారుగా 182వ స్థానంలో ఉన్నాం. చూడండి ఎంత దగ్గరలో ఉన్నాం. అంటే అంత ఎక్కువ కరప్షన్ ఉంది మన దేశంలో. సో కరప్షన్ కూడా ఎక్కువగా ఉంది. దీంతో పాటు బంధుప్రీతి ఎక్కువగా ఉండటం మన దేశంలో. నెస్పటిజం అంటారు, అంటే బంధుప్రీతి కూడా ఎక్కువగా ఉంది అనమాట. కాబట్టి స్కాములు, అవినీతి, బంధుప్రీతి ఇవి ఎక్కువగా ఉంది. అన్నిటికి మించి మన ఆర్థిక వ్యవస్థలో ఇంకొక ప్రధానమైన లక్షణం ఏంటంటే, మరొక ముఖ్యమైన రీసెంట్గా ఏంటంటే నల్లధనం, బ్లాక్ మనీ. ఈ నల్లధనాన్ని మనం ఏమంటాం అంటే సమాంతర ఆర్థిక వ్యవస్థ అని కూడా అంటాం. సమాంతర ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ సమాంతర ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే ప్యారలల్ ఎకానమీ, ఇంగ్లీష్లో ప్యారలల్ ఎకానమీ అంటారు. అంటే ఏంటంటే ఏ ద్రవ్యం అయితే అన్అకౌంటబుల్ మనీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్అకౌంటబుల్ మనీ, ప్రభుత్వం యొక్క అథారిటీలోకి రానటువంటి ద్రవ్యాన్ని, ప్రభుత్వ లెక్కల్లోకి రాని ద్రవ్యాన్ని నల్లద్రవ్యం అంటారు. నల్లధనం ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా మనకి అక్రమ మార్గాల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ద్రవ్య రూపంలో మనం నిల్వ చేయడమే నల్లద్రవ్యం లేదా నల్లధనం. నల్లధనంగా చూస్తే మన జీడిపిలో దాదాపు 75% ఉందని చెప్తున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు చాలా చెడ్డదన్నమాట. మన ఆర్థిక వ్యవస్థ సుమారుగా ఇప్పుడు 175 లక్షల కోట్లు ఉంది సుమారుగా. ఈ 175 లక్షల కోట్లలో 75%, 75% ఏంటంటే అంటే దగ్గరగా మనకు ఒక 120-130 లక్షల కోట్లు, 125 లక్షల కోట్లు ఏమున్నాయంటే బ్లాక్ మనీ ఉంది. ఇదంతా ట్యాక్స్ కట్టకున్నటువంటి మనీ. కడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా పన్ను చెల్లించకుండా దేశానికి పన్ను ఎగ్గొట్టడం వలన మనకు వస్తున్నటువంటి నష్టం అన్నమాట నల్లద్రవ్యం. సో నల్లద్రవ్యం అనేది చాలా ఎక్కువగా ఉంది మన ఆర్థిక వ్యవస్థలో అని చెప్పవచ్చు. కొంతమంది 50% ఉంది జీడిపిలో అని, కొంతమంది ఏమో 75% ఉందని కొంతమంది అని చెప్పి అనేక సర్వేలు చెప్తున్నాయి మనకి. కాబట్టి నల్లద్రవ్యం కూడా మన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన లక్ష్యం. తర్వాత ఇంకా సామాజిక కోణంలో కానీ చూసినట్టయితే కులతత్వం, మతతత్వం ఎక్కువ ఉంటుంది. కులతత్వం, క్యాస్టిజం, మతతత్వం, రేషలిజం, అదేవిధంగా ప్రాంతీయతత్వం. ఇవి కూడా మన ఆర్థిక వ్యవస్థలో సామాజిక కోణాల్లో ఉంటాయి. కులతత్వం, క్యాస్టిజం అనేది మన ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. అర్హత లేని వాళ్ళని కూడా అందులో ఎక్కిస్తున్నాయి.
దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కాస్ట్ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి కులాలు, మతాలు మన దేశంలో ఉన్నాయి, ఇండియాలో. అందుకే విఎస్ స్మిత్ అనే చరిత్రకారుడు ఏమంటారంటే, భారతదేశం అనేక జాతుల యొక్క ప్రదర్శనశాల, ద మ్యూజియం ఆఫ్ మిక్చర్ ఆఫ్ రేసెస్ అంటారు ఆయన. ఇట్స్ ఎ మ్యూజియం ఆఫ్ ద వేరియస్ రేసెస్ ఆఫ్ వేరియస్ మిక్చర్ ఆఫ్ రేసెస్ అంటారు ఆయన. అనేక జాతులు, మతాలు అన్ని కలిసి ఉంటాయి మన దేశంలో. అందుకే ఇది ఒక ప్రదర్శనశాల, మ్యూజియం. ఇట్స్ ఏ మ్యూజియం ఆఫ్ రేసెస్, డిఫరెంట్ రేసెస్ అని చెప్పి ఆ ప్రముఖ చరిత్రకారుడు వివరించడం జరిగింది. కాబట్టి కులాలు ఉంటాయి మన ఆర్థిక వ్యవస్థలో, మతత్వం ఉంటుంది, ప్రాంతీయతత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థను బాగా అతలాకుతలం చేస్తున్నాయి. తర్వాత కానీ మనం కానీ చూస్తే ఇటీవల కాలంలో మన ఆర్థిక వ్యవస్థల లక్షణాల్లో ఇంకా కానీ చూసినట్లయితే మూఢనమ్మకాలు, సాంఘిక మార్గంలో కానీ చూసినట్లయితే మూఢనమ్మకాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు, సంప్రదాయాలు. మూఢనమ్మకాలు కానీ చూస్తే ఈ సూపర్ స్టిషన్స్ కానీ చూసినట్లయితే మనకి ఎక్కువ ఉంటాయి. మనం కూడా ఇటీవల చూడండి, మొన్న ఈ మధ్య చిత్తూరులో మొన్న ఒక 1 వీక్ బ్యాక్, ఈ 2021లోని మొన్న ఈ నెలలోనే, ఈవెన్ జనవరి 28, 29 ఆ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ, బాగా చదువుకున్న ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలిద్దరిని కూడా చంపేటి, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళే చంపేశారు, మళ్ళీ బతుకుతారండి. చూడండి ఎంత మూఢనమ్మకం ఉంటుంది మన దేశంలో. మన దేశంలో సైన్స్ కన్నా కూడా మన దేశంలో సంప్రదాయాలను బాగా నమ్ముతారు, మూఢనమ్మకాలు. పాత పద్ధతులు, పురాతన పద్ధతులు ఇలాంటివి కూడా ఫాలో అవుతూ ఉంటారు. మంత్రతంత్రాలు, మ్యాజికల్ పవర్స్, ఈ తర్వాత మనకి చేతబడులు, లేకపోతే సైన్స్ నమ్మకపోవడం, ఇవన్నీ కూడా చాలా చేస్తాం. ఉదాహరణకు అగ్రికల్చర్, వ్యవసాయంలో ల్యాండ్లో మనం బోర్ వేయాలంటే మన వాళ్ళు బోర్ వెల్స్లో ఉన్నటువంటి హైడ్రాలజిస్ట్ అనేటువంటి ఇంజనీర్ని నమ్మరు. వీళ్ళు మంత్రగాళ్ళని, పూజారులను నమ్ముతారు. వాళ్ళు ఎక్కడైతే బోర్ ఏముంటే అక్కడే వేస్తారు, అక్కడ నీళ్లు పడక ఆత్మహత్య చేసుకుంటారు. అదే హైడ్రాలజిస్ట్ చెప్పిన ప్రకారం చూస్తే ఆ భూమిలో నీళ్లు పడతాయో లేదో ఆయన టెస్ట్ చేసి మరీ చెప్తారు. అప్పుడు కరెక్ట్గా మన బోర్ వేయిస్తే నీళ్లు వస్తాయి వ్యవసాయానికి. కానీ మన వాళ్ళు ఇది నమ్మరు, మూఢనమ్మకాలను నమ్ముతారు. అందువల్లనే బోర్ బావుల యొక్క ఖర్చు పెరిగిపోయి, ఆ ఆదాయం వలన, ఖర్చు పెరగటం వల్ల వాళ్ళకి అది అదనం అయిపోయి దాంతో ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. సైన్స్ ప్రకారం మన వాళ్ళు వెళ్ళరు. అన్ని రంగాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఈవెన్ చదువుకున్న వారిలోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ ఇప్పటికీ మన దేశంలో మూఢనమ్మకాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. పాత సంప్రదాయాలు, పురాతన సంప్రదాయాలు. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలి వెళ్ళలేకపోవడం, ఎప్పటి నుంచో పండిస్తున్నటువంటి అదే పంటలు అదే ఏరియాలో చారిత్రకంగా అదే పంటలు పండించడం వల్ల ఆదాయం తగ్గుతుంది. ఉదాహరణకు కొన్ని రకాల పంటలు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఆ ప్రాంతంలో పెడుతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొగాకు, మిర్చి లాంటి పంటలు గుంటూరు ప్రాంతంలో ఎక్కువగా, ప్రకాశం లాంటి జిల్లాల్లో ఎక్కువ పండిస్తున్నారు. వరంగల్ ప్రాంతంలో ప్రత్తి పండించడం ఎప్పటి నుంచో అదే ఆచారం కొనసాగుతుంది. అంటే ఇలాంటి సంప్రదాయాలు, అదేవిధంగా మతతత్వాలు, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థను బాగా అతలాకుతలం చేస్తున్నాయి. ఇది కూడా మన ఆర్థిక వ్యవస్థ లక్షణాల్లో ఒక ప్రధానమైనటువంటి లక్షణం అని చెప్పి చెప్పచ్చు. అందుకే అభివృద్ధి ఉంటుంది. తక్కువ వృద్ధి రేటు కలిగి ఉంటుంది. ఇంకోటి హిందూ గ్రోత్ రేట్ అనేవాళ్ళు ఇంతకుముందు. మన ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఇంకొకటి ఏంటంటే తక్కువ వృద్ధి రేటు కలిగి ఉంటుంది. తక్కువ వృద్ధి రేటు కలిగి ఉంటుంది. మనం కానీ 1990s ముందు, అంటే ఆర్థిక సంస్కరణలు పెట్టక ముందుగా చూసినట్లయితే మన దేశంలో వృద్ధి రేటు ఎప్పుడు కూడా 3.5% ఉండేది యావరేజ్. అందుకే ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అనే ఎకానమిస్ట్, రాజ్ కృష్ణ అనే ఆర్థికవేత్త ఏమన్నాడంటే దీన్ని హిందూ గ్రోత్ రేట్, అంటే హిందూ వృద్ధి రేటు అంటే లెస్ వృద్ధి రేట్ అని అర్థం. ఎన్నిసార్లు వచ్చింది ఈ క్వశ్చన్ మీరు ప్రీవియస్ పేపర్ చూడండి, గ్రూప్ 1, సివిల్స్, గ్రూప్ 2, ప్రిలిమ్స్, ఇట్లా ఎన్నిసార్లు వచ్చింది. హిందూ వృద్ధి రేటు అని ఎవరు చెప్పారంటే ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అనే ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. ఆయన ప్రకారం ఏంటంటే ఆర్థిక సంస్కరణలకు ముందు ఆర్థిక వ్యవస్థ 3.5% ఉంది. ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత మన యావరేజ్ వృద్ధి రేట్ ఎంత ఉందంటే 5 నుంచి 7.5 మధ్యలో ఉంది యావరేజ్.
5-7.5% వృద్ధి రేటు కనపరుస్తుంది. వృద్ధి రేటు అంటే ఏంటంటే మన దేశం మొత్తం జాతీయ ఆదాయంలో వచ్చినటువంటి పెరుగుదల. ఇట్స్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ ఇన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ విత్ ప్రజెంట్ ఇయర్. కరెంట్ ఇయర్, ఇక్కడ ప్రజెంట్ అంటే కరెంట్ ఇయర్. గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మొత్తం ఆదాయంలో వచ్చినటువంటి మార్పు. సో వృద్ధి రేటు చూడండి చాలా తక్కువ ఉంది, 3.5% ఉండేది మనకు 90s ముందు. అందుకే మన దేశంలో అభివృద్ధి లేదు. ఇప్పుడు ఇక్కడ ఇందులో వృద్ధి రేటు కానీ ఇప్పుడు చూస్తే ఆర్థిక సంస్కరణ తర్వాత అంటే 1992లో మనకి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల మన వృద్ధి రేటు ఇప్పుడు 5-7.5% మధ్యలో ఉంది. యావరేజ్గా మనకు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దగ్గరగా 28 ఏళ్ళు అవుతుంది. ఈ 28 yearsలో కానీ మనం చూస్తే యావరేజ్ వృద్ధి రేటు 5-7.5% మధ్యలో ఉంది. కాబట్టి మంచి వృద్ధి రేటు, కొంతవరకు వృద్ధి రేటు బాగా కనపడుతుంది. కాబట్టి వృద్ధి రేటు అనేది అంటే ఇది మంచిదని చెప్పలేము, కొంతవరకు పర్వాలేదు. కానీ అమెరికా లాంటి దేశాలతోనూ జపాన్ లాంటి దేశాలతోనూ పోల్చలేము. అంత వృద్ధి రేట్ అయితే మనకి లేదు. ఆల్వేస్ మనకి మెయింటైన్ ఆల్వేస్ less growth rate in the country. After, before independence, before economic reforms, and after economic reforms is better than before economic reforms. కాబట్టి వృద్ధి రేట్లో మనకి తక్కువగా ఉండటం అనేది కూడా మనం గమనించవచ్చు అంటే ఆర్థిక సంస్కరణల కాలంలో. తర్వాత ఇంకా మన ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కానీ చూసినట్లయితే మనం జాతీయ తలసరి ఆదాయాలు తక్కువగా ఉంటుంది. జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్, అదేవిధంగా తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. జాతీయ తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. మన జాతీయ ఆదాయంగా చూసినట్లయితే సుమారుగా 175 లక్షల కోట్లు అంటున్నాం. అదే స్థిర ధరలు అయితే ఇది 175 లక్షల కోట్లే, 155 లక్షల కోట్లు మాత్రమే ఉంటుంది. అంటే ఉదాహరణకి $2.8 trillion ఉంది. $2.8 trillion. తలసరి ఆదాయంగా చూస్తే 1,35,000 రూపాయలు మాత్రమే ఉంది మనకి బేస్ ఇయర్లో. కరెంట్ ప్రైసెస్లో కానీ చూస్తే 1,62,000 రూపాయలు తలసరి ఆదాయం ఉంది. తలసరి ఆదాయం అంటే ఒక దేశంలో ఒక పౌరుడు సంవత్సరానికి సంపాదించే ఆదాయం. అదే అమెరికాలో అయితే $40,000 ఉంది సుమారుగా. మనకి డాలర్లో కానీ తీసుకొస్తే మనకి దాదాపు ఇది చాలా తక్కువ ఉందన్నమాట. 1,62,000 రూపాయలు ఉంది ఇక్కడేమో $40,000 ఉంది. ఒక డాలర్ ఈక్వల్ టు రూపీస్ ఎంత, 80 రూపీస్ అనమాట. చూడండి ఎంత ఇన్కమ్ వస్తుంది ఇంటూ 80 రూపీస్, దాదాపుగా 3,20,00,000 రూపాయల పైగా అక్కడ ఆదాయం యావరేజ్గా వస్తుంది. మనకి 1,35,000 మాత్రమే వస్తుంది. అంటే మనకన్నా దాదాపుగా 3-4 రెట్లు ఆదాయం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. జాతీయ తలసరి ఆదాయాలు బాగా తక్కువగా ఉంటాయి. ఓకే, తర్వాత విదేశీ పెట్టుబడులు తక్కువగా ఉంటాయి. విదేశీ పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు తక్కువగా ఉండటం. విదేశీ పెట్టుబడులు తక్కువగా ఉంటాయి. మనకి విదేశీ పెట్టుబడులు అంటే ఒక దేశంలో మరొక దేశం ప్రత్యక్షంగా పెట్టే పెట్టుబడులనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎఫ్డిఐలో గమనిస్తే భారతదేశం దాదాపుగా 10వ స్థానంలో ఉంది. గతంలో 9వ స్థానంలోను, 10వ స్థానంలోను. అదే కొన్ని చైనా లాంటి దేశం, చైనా 3వ స్థానంలో ఉంది. కొన్ని సందర్భాల్లో చైనా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో 2-1 స్థానాల్లో కూడా ఉంది. కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి మన దేశంలో బాగా తక్కువగా ఉన్నాయి. తర్వాత మరొక ఆర్థికపరమైన అంశం ఏంటంటే మనం ఇందులో కానీ చూసినట్లయితే విదేశీ అప్పులు ఎక్కువగా ఉంటాయి. ఫారిన్ డెట్స్. మనకి అప్పులు 2 రకాలు చెప్పచ్చు. అంతర్గత అప్పులు, బహిర్గత అప్పులు. ఈ బహిర్గత అప్పులనే విదేశీ అప్పులు అంటారు. ఎక్స్టర్నల్ డెట్స్ అన్నమాట. ఇవి కాదు విదేశీ రుణం అంటారు. ఇక్కడ అప్పులు అనుకుంటే అఫిషియల్ ఎకనామిక్స్లో ఏంటంటే రుణం, విదేశీ రుణాలు.
విదేశీ రుణం కానీ చూసినట్లయితే మనం దాదాపుగా మనకి $545 బిలియన్ ఉన్నాయి, సుమారు $1 బిలియన్ విదేశీ అప్పు. ఇది కానీ తలా ఒక్కంటికి మంచిది. సుమారుగా ఒక వ్యక్తికి దాదాపు 5 నుంచి 7 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది భారతీయ పౌరులు, సుమారుగా అప్రాక్సిమేట్లీ. విదేశీ అప్పులు ఎక్కువగా ఉంటుంది మన దేశంలో, విదేశీ రుణాలు ఎక్కువగా ఉంటాయి, విదేశాల నుంచి మనం తెచ్చుకునే రుణాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత లోటు బడ్జెట్ అంటే డెఫిసిట్ బడ్జెట్స్ అంటారు. లోటు బడ్జెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని మనం లోటు బడ్జెట్ అంటాం. మనకు వచ్చే ఆదాయం 1,00,000 కోట్లు అనుకోండి, మన ఖర్చు 1,20,000 కోట్లు ఉందనుకోండి, ఆ 20,000 కోట్లని పర్సంటేజ్లో చెప్తేనే లోటు బడ్జెట్ అంటాం. మొన్న కూడా మనకు లోటు బడ్జెట్ పెట్టారు. నిన్న ఫిబ్రవరి 1వ తారీఖున మనకి నిర్మలా సీతారామన్ గారు లోటు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో మన ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లు ఎక్కువగా ఉంటాయి. మరొక లక్షణం ఏంటంటే, దీంతో పాటుగా మనకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, మనకి ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. ఎగుమతులు కన్నా దిగుమతులు ఎక్కువగా ఉంటాయి మన ఆర్థిక వ్యవస్థ. మనకి ఎగుమతులు 30% ఉంటే మనకి దిగుమతులు దాదాపుగా 45% వరకు ఉన్నాయి ప్రజెంట్. ఆల్వేస్ ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉంటుంది. దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు విదేశీ వ్యాపారంలో లోటు ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటున్నాం. కరెంటు ఖాతా లోటు ఏర్పడుతుంది. ఇది యావరేజ్గా మనం చూస్తే 2.5 నుంచి 4% వరకు ఉంటుంది యావరేజ్, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూస్తే. అంటే ఒక దేశంలో ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువగా ఉండాలి. అక్కడ సర్ప్లస్ ఏర్పడుతుంది. అక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో సర్ప్లస్ మిగులు ఏర్పడుతుంది, మిగులు శేషం ఏర్పడుతుంది. మన కారణం ఏంటంటే లోటు శేషం ఏర్పడుతుంది, లోటు శేషం. దానికి కారణం ఏంటంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం, ఎగుమతులు ఏమో తక్కువగా ఉండటం. ఇదొక మన ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాల్లో ఇదొకటి అన్నమాట మన ఆర్థిక వ్యవస్థ. ఇక దీంతో పాటుగా మనం ఇంకా చూసినట్లయితే వనరులు మనకి తక్కువగా ఉండటం, తర్వాత మనకి ఉన్నటువంటి గనులు వాటిని ఉపయోగించుకుని ప్రాసెస్ చేసేటటువంటి టెక్నాలజీ మన దేశంలో లేకపోవటం, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఆర్థిక వ్యవస్థ, మన భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్షణాలుగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఒక వ్యక్తికి ఎన్ని రోగాలు ఉండకూడదు అన్ని రోగాలు ఉన్నట్లు, ఒక ఆర్థిక వ్యవస్థకి ఎన్ని సమస్యలు ఉండకూడదు అన్ని సమస్యలు మన ఆర్థిక వ్యవస్థకు ఉన్నాయి. అందుకే ఆర్థికవేత్తలు భారత ఆర్థిక వ్యవస్థ బాగా సమస్యలు సుడిగుండం అని చెప్పి వర్ణించడం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే ఈ సమస్యలను పరిష్కరించడమే మనకి సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2లో మనకు ఉన్నటువంటి సిలబస్ అన్నమాట. వీటిని సరిచేయడం కోసమే మనకి సిలబస్ ప్రవేశపెట్టారు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు మన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, జనాభా ఎక్కువగా ఉండటం, పెట్టుబడులు లేకపోవడం, ఎగుమతులు తక్కువగా ఉండటం, దిగుమతులు ఎక్కువగా ఉండటం, తర్వాత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండటం, అదేవిధంగా మనకి పెట్టుబడులు చాలా కొరతగా ఉండటం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేకపోవడం, చాలా తక్కువగా ఉండటం, అక్షరాస్యత తక్కువగా ఉండటం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, పేదరికం ఎక్కువగా ఉండటం, అదేవిధంగా నిరుద్యోగం ఎక్కువగా ఉండటం, నిరుద్యోగం కూడా ఎక్కువగా ఉండటం, అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉండటం, ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండటం, సో పొదుపు తక్కువగా ఉండటం, పెట్టుబడులు తక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలే. చూడండి, ఇందులో అన్ని కూడా భారత ఆర్థిక వ్యవస్థకు సమస్యలే ఉన్నాయి. సో ఈ సమస్యలను అధిగమించడం కోసం మనం ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక పథకాల రూపంలోను, అనేక కార్యక్రమాల రూపంలోను, అనేక విధానాల రూపంలోను, అనేక పద్ధతులను ఉపయోగించి, అనేక నూతన వ్యూహాలను అనుసరించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకున్న ఈ ఎకానమీలో మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని కూడా మనకు సిలబస్లో ఉన్నట్టు గ్రూప్ 1లో ఉన్నట్టు, గ్రూప్ 2లోను, ఇటు సివిల్ సర్వీసెస్లోను. ఇప్పుడు మనం ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ అన్నామో ఈ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఈ యొక్క లక్షణాలు, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలే మనకి
మొత్తం సిలబస్ ఎంటైర్ సిలబస్ అంతా కూడా ఈ లక్షణాల చుట్టూ ఆ తిరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ లక్షణాలను మనం కానీ గుర్తుపెట్టుకోగలిగితే మన సిలబస్ అంతా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ మనం అర్థం చేసుకోవటం అనేది. ఓకే ఫ్రెండ్స్, సో మనం నెక్స్ట్ సెషన్లో మనం ఇంకొక టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్స్ అన్ని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని కానీ చదివినట్లయితే ముందు బోర్గా ఫీల్ అవ్వకండి. ఎకానమీ అంటే బోర్ అనేది ఉండకూడదు. ఎకానమీ అంటే బాగా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం డ్రై ఉంటుంది. ఈ సబ్జెక్ట్ కొంచెం అంత తొందరగా మన బుర్రకి ఎక్కదనమాట. ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కించుకోగలిగారా అంటే ఖచ్చితంగా అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, సివిల్స్ అయినా ఏదైనా సరే జాబ్ అయితే మీకు పక్కా వస్తుంది. అందుకని మీరేం చేయాలంటే ఎకానమీని ఇంట్రెస్ట్గా ఫీల్ అవ్వాలి. అంతేగాని బోర్ కొడుతుంది కదా, ఇది నాకు రాదు అని చెప్పి మీరు కానీ పక్కన పెట్టారంటే ఇక అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకని ఇంట్రెస్ట్ బాగా పెంచుకొని ఎకానమీ పట్ల ప్రేమను పెంచుకోండి, ఎకానమీ పట్ల అభిమానం పెంచుకోండి, ఎకానమీని ప్రేమించండి. బాగా ఇంట్రెస్ట్తో చదవండి, ఇష్టపడి చదవండి, కష్టపడకుండా ఇష్టపడి చదవండి. మీకు మంచి మార్క్స్ వస్తాయి ఎకానమీలో. ఓకే, చెప్పే కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎకానమీలో మీకు మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, సివిల్స్ కానీ, ముఖ్యంగా గ్రూప్ 2 మీకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావాలంటే మీకు ఖచ్చితంగా ఎకానమీ మీద పట్టు ఉండవలసిందే. ఓకే, థ్యాంక్ యూ.